నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మనమైతే జనవరిలో 2026 ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే మన వీడియోస్ కింద కామెంట్స్ కూడా మీరు కరెక్ట్ చెప్పారు గురుగారు, సూపర్ గురుగారు, మాకు అనుకూలంగానే ఉన్నాయి మీరు చెప్పిన ఫలితాలన్నీ కూడా అని చాలా పాజిటివ్ కామెంట్స్, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే నేను చూసాను. ఆ ఫీడ్బ్యాక్ అంతా చూసిన తర్వాత ఫస్ట్ ఉగాది ఫలితాలు మీతోటే చేయాలి అన్నట్టుగా మిమ్మల్ని పిలిపించడం జరిగింది. సో ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడా శ్రీ పరాభావనామ సంవత్సరం అంటారు. అసలు పరాభావనామ సంవత్సరం అంటే ఏంటి? ఈ సంవత్సరం యొక్క అర్థం తెలియజేయండి గురుగారు. చాలా సంతోషం అమ్మ. ముఖ్యంగా ఏ గురువు గారైనా జ్యోతిష్యుడైనా సరే వారి యొక్క మాటలు వారు పలకరు, గ్రహాలు వారి చేత పలికిస్తూ ఉంటాయి. సాధ్యమైనంతవరకు శుభాలనే మాట్లాడేవాడు గురువు. ఇబ్బందులను గురించి, భవిష్యత్తులో జరగబోయేటటువంటి కొన్ని అనర్థాల గురించి తెలియచేయటమే గురువుకి భగవంతుడిచ్చినటువంటి గొప్ప నైజము, గొప్ప శక్తి. ఆ శక్తి అంతా కూడా మనకి నక్షత్రాలు, నవగ్రహాలు, మేము ఎప్పుడూ దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి అంతరిక్షం గురించి మేము చెప్పేటటువంటివి ఈ పలానా రాశుల వారు ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉంటాం కాబట్టి దాన్ని అన్వయించుకొని దాన్ని చక్కగా ఆచరిస్తూ ఆదరించేటటువంటి వారికి అందరికీ కూడా నమస్కారం. మరి మనకి శోభకృతనామ సంవత్సరం అయిపోయింది. అట్లాగే ఎన్నో సంవత్సరాలు, మనకి 60 సంవత్సరాలు ఉంటాయి. మన కాలచక్రంలో 60 సంవత్సరాలు గడిస్తే ఒక యుగం అయిపోతుంది. అందులో మనకి 40వది ఈ పరాభవనామ సంవత్సరం. ప్రతి సంవత్సరానికి కూడా కొన్ని అర్థాలు ఉంటాయమ్మ. మనకి గతించిన వాటిల్లో విజయనామ సంవత్సరం అంటే విజయాన్ని ప్రసాదించేది, శోభకృతనామ సంవత్సరం శోభని ఇచ్చేటటువంటిది, జయనామ సంవత్సరం జయాన్ని ఇచ్చేటటువంటిది, విశ్వావసు అంటే సంపదని, విశ్వంలో ఉన్నటువంటి సంపదని, విశ్వానికి సంపదని ఇచ్చేటటువంటిది విశ్వావసు నామ సంవత్సరం. అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి మనకి 60 సంవత్సరాలకి తగ్గట్టుగా ఆ యొక్క అర్థాలు ఉంటాయి. అంటే రాశిచక్రం అలా తిరిగి వచ్చేసరికి ఈ సంవత్సరంలో ఈ విధమైనటువంటి, అంటే మనకి మన ఒక్కరికే సంబంధించింది కాదమ్మా ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం పేరు అనేటటువంటిది భూగోళం మొత్తానికి సంబంధించినటువంటిది. ఓకే. అందుకనే పరాభవ నామ సంవత్సరం. దీన్ని మనం 2 రకాలుగా కూడా అన్వయించుకోవచ్చు. శాస్త్రరీత్యా పరాభవము అంటే మనకి అవమానము జరుగుట, పరాభవము అరే నాకు అక్కడ చాలా పరాభవం జరిగింది, మీకు తెలిసే ఉంటుంది స్టోరీలో. మనకి ఈ యొక్క దుర్యోధనుడికి పరాభవం జరిగింది అంటారు. మనకు ఉన్నటువంటి ఎన్నో చారిత్రక స్టోరీస్లు. అంటే పరాభవం అంటే ఆ అవమానాన్ని తట్టుకోలేరు. అవమానం అనే మాట వేరు, దాన్ని ఇంకొంచెం సంపుడీకరిస్తే పరాభవము. కాబట్టి ఈ అవమానము అనేటటువంటి ఈ యొక్క సంవత్సరాన్ని అందరూ కూడా అవమానాలు జరగకుండా, పరాభవాలు కలగకుండా ఉండాలంటే సమన్వయమైనటువంటి మంచి మాటల్ని మాట్లాడుతూ అందరినీ ఆదరిస్తూ ఉన్నంతలో వాత్సల్యాన్ని, ప్రేమల్ని మీరు పొందుతూ అవతల వాళ్ళకి ఇస్తూ, అట్లాగే ఎప్పుడు అవమానం కలుగుతుందమ్మా మనకి? చేయకూడనటువంటి ఏదైనా పొరపాటుగా ఒక పని చేసినా అవమానాలు ఎదురవుతాయి. లేదా అనకూడనటువంటి ఏదైనా కొన్ని మాటలు అనటం ద్వారా పరాభవం కలుగుతుంది, అంటే అవమానం కలుగుతుంది. అవతల వాళ్ళు మనల్ని అవమానిస్తారు. అట్లాగే అనుకున్న పని అనుకున్న సమయానికి చేయకపోయినా అది ఉద్యోగ ధర్మంలో కావచ్చు, రాజకీయ ధర్మంలో కావచ్చు, కుటుంబ ధర్మంలో కావచ్చు, విద్యార్థులకైతే విద్యాధర్మంలో కావచ్చు, ఏదైతే అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదో అప్పుడు కంపల్సరీ కాలం మనకి పరాభవాన్ని మిగులుస్తుంది, అవమానాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ కూడా తమకిష్టమైనటువంటి దైవాన్ని ఆరాధించుకొని ఉదయాన్నే చక్కగా లేస్తూనే మీకు ఆ రోజును కలిగేటటువంటి అవమానాలు లేకపోతే పరాభవాలని కూడా ఎదిరించేటటువంటి శక్తిని ఇవ్వమని ఆ పరాశక్తిని
పరాభవము అంటే అమ్మ ఇప్పుడు పరాశక్తి అంటే శక్తిని మించినటువంటి పరదేవత లేదు అని అర్థము. ఓకే. పరాభవము, భవం. భవము అంటే అనేక రకమైనటువంటి సంపదలు కలిగినటువంటిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. భవము భోగము భాగ్యము. కాబట్టి మనము అవమానాన్ని అనుకోవాలి శాస్త్రరీత్యా. ఓకే. దీన్ని మనం పరాశక్తికి మనం గనక లింక్ చేసుకున్నట్లయితే పరాభవ అంటే ఈ సంవత్సరం కష్టపడేటటువంటి వాళ్ళకి ఈ భవము అంటే ఈ భోగ భాగ్యాలను మించినటువంటి పరము ఉండదు ఓకే అనేటటువంటిది కూడా అర్థం చేసుకొని స్వయం కృషితో స్వయం శక్తితో ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సౌఖ్యాలు పొందాలని మనం ఆశిస్తూ ఆశీర్వదిస్తూ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ద్వాదశ రాశుల్లో ఒక రాశి అయిన ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకుందాం. ధనుసు రాశి వారికి ఆదాయము వ్యయము, రాజపూజ్యము, అవమానాలు, ఆరోగ్యము ఈ సంవత్సరం మొత్తం కూడా గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారో ఒకసారి తెలియజేయండి. అమ్మ, ఈ పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అన్నింటా కూడా విజయప్రాప్తి కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గురుబలం చాలా మధ్యలో కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు వస్తాయేమో కానీ మరీ అత్యధికమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు. ఎందుకంటే గురువు యొక్క అతిచారత్వ ప్రభావము అనేటటువంటిది ప్రతి రాశికి ఏర్పడుతున్నదే, ఒక్క రాశికి అనేది ఏమీ లేదు. అంటే ఆయన మిథున రాశిలో ఉంటాడు జూన్ వరకు, జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు సింహరాశిలో కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. అట్లాగే నవంబర్ 1 నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటాడు. అంటే 3 రాశులు మారుతున్నాడు. ఒక్క రాశి మారితే గురువు యొక్క బలం ఉన్నట్లు లెక్క. 3 రాశులు పరిగెడతాడు ఆయన. అతిచారం అంటారు. అతిచారత్వంలో గ్రహాల యొక్క బలాబలాలు చెప్పటం అనేటటువంటిది కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ గురువు అనేవాడు శుభగ్రహం. అదే ఓ పాపగ్రహం అతిచారత్వం జరిగిందనుకోండి, చాలా చాలా ఘోరాలు జరుగుతాయి. ఈయన వల్ల కూడా జరుగుతాయి. ఎందుకంటే శుభాలని పరిపూర్ణంగా ఇవ్వలేడు అతిచారత్వం వలన. ఫాస్ట్గా పరిగెడితే ఏమొస్తుంది? కాబట్టి లెక్క ప్రకారం మరి ధనుసు రాశి వారికి సప్తమంలో ఈ సంవత్సరం అంతా గురుడు ఉన్నాడు అనుకోండి, ఇంక చెప్పడానికి ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి క్లోజ్ చేయొచ్చు వ్యవహారం. ఆయన 3 రాశులు మారుతాడు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి వచ్చే సంవత్సరం వరకు కూడా అర్ధాష్టమ శని ప్రాబల్యం. వీరిని నీటిలో ముంచి ఊపిరాడినంత వరకు చేసి మళ్ళీ పైకి లేపుతూ ఉంటాడు ఆయన. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇస్తాడు. ఆరోగ్యపరంగా ఆయన దృష్టి పడుతోంది ధనుస్సు రాశి మీద. ఒక పాపి యొక్క దృష్టి 4వ స్థానంలో ఉండి పడుతోందంటే అందులో అన్ని గ్రహాల్లోకెల్లా శని భగవానుడు చాలా తీక్షణమైనటువంటి దృష్టి, 10వ దృష్టి చాలా గొప్పది. ఆయన దృష్టి పడి వీరి యొక్క గృహంలో సౌకర్యం అనేటటువంటిది, గృహ సౌఖ్యం అనేటటువంటిది చాలా అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంటుంది. దొరక్కపోవచ్చు, అనుకున్నంత సాటిస్ఫాక్షన్గా దొరకదు. ముఖ్యంగా మీరు అడిగినట్టుగా మరి ధనుస్సు రాశి వారికి రాజపూజ్యము, వీరికి రాజపూజ్యము ఈ సంవత్సరం 14, హైయెస్ట్. అవమానము 11, ఆదాయము 14, వ్యయము 11. అంటే ఏంటి? చక్కగా ఆర్థికంగా మాత్రం చాలా బలంగా ఉంటారు వీరు. కష్టపడతారు, కష్టానికి తగ్గట్టుగా చక్కటి ఆదాయం వస్తుంది. ఖర్చు కూడా మరి కాలమాన పరిస్థితుల్లో తప్పదు కాబట్టి దానికి దగ్గరలోనే ఉంది. కాపాడుకుంటే ఇంకో 4 రూపాయలు బ్యాంకులో వేసుకొని వచ్చే సంవత్సరం ఏదైనా మళ్ళీ ఫ్లక్చుయేషన్ వస్తే ఆ 4 రూపాయలు వాడుకోవచ్చు. వచ్చే సంవత్సరం ఇట్లాగే ఉండదు కదా ధనుస్సు రాశి వారికి, ఇప్పుడు హ్యాపీగా ఉందని. మరి ఇక రాజపూజ్యం చూస్తే అమ్మ వీరికి 5 ఉంది, అవమానం 6 ఉంది. ఉన్నంతలో లెవెల్గా ఉన్నట్టే మనం లెక్క కట్టుకోవాలి. అంటే ధనుస్సు రాశి వారికి దైవ ప్రాధాన్యత ఎక్కువ. ధార్మిక ఆచారాలన్నా, మన యొక్క ధర్మ సంప్రదాయాలన్నా, కర్మల మీద విశ్వాసం కానివ్వండి ఎక్కువ. దైవానుష్ఠాన బలం ధనుస్సు రాశి వారికి చాలా చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. అది ఎవరైనా కావచ్చు. జాతకంలో ఏదైనా ఈ ధనుస్సు రాశి 8 లేకపోతే ఇంకేదో స్థానం అనుకోండి, అది తగ్గుతుంది అంతే, వ్యవహారం తగ్గుతుంది. కానీ ఆ స్థానం గొప్పది. ధనుస్సు రాశి అనేది ఆ స్థానం గొప్పది. కాబట్టి మరి ఆ స్థానం మీద శని యొక్క దృష్టి పడటం వలన ఒక్కోసారి వీరికి దైవం మీద అపనమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. గృహంలో ఏదైనా గొడవ అయిందండి, లేకపోతే తల్లిగారికి అనారోగ్యం కలిగింది, ఎందుకు నాకే ఇన్ని సమస్యలు వస్తాయి, నేను ఇన్ని పూజలు చేస్తున్నా,
అసలు దేవుడు ఉన్నాడా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకే. కొంతమంది తిట్టుకుంటారు, వీళ్ళు తిట్టుకోరు. క్వశ్చన్ మార్క్ వేసుకొని లోపల లోపల క్షోభ పడతారు. ఆ క్షోభకు కారణమే శని యొక్క దృష్టి. కాబట్టి కొంతమంది విద్యార్థులు ధనుస్సు రాశికి సంబంధించి విద్యాస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు విద్య యందు ఆటంకాలని, ప్రతిబంధకాలని, ప్రతికూలత్వాలని, అనుకున్న చదువుని చదువుదామని వీళ్ళు ఎంత గట్టిగా గురుబలం వలన ప్రయత్నం చేస్తున్నా, గురుబలం బాగా ఉందమ్మ వాళ్ళకి. శని ఏంటంటే నిదానస్తుడు, ఇవ్వడు. నీ కర్మంతా నేను పూర్తి చేసిన తర్వాతే గురుడిచ్చే ఫలితాలు నీ దాకా వస్తాయి. ఆయన ఎంత ఇచ్చినా ఇద్దరు సమవుజ్జీలమ్మ, గురు శనిలు ఇద్దరు సమవుజ్జీలు. ఆయన ఇస్తున్నాడని చెప్పి నాకు ఈశ్వరుడు ఇంకా నాకు ఎక్కువ కర్మ దీని మీద కమాండింగ్ ఇచ్చాడంటాడు శని భగవానుడు. అందుకనే ఎవరిని అడిగినా ముందు శనికి హోమం చేయండి, శనికి పూజలు చేయండి అని అంటారు. గురువు అనేది జాతకంలో, జన్మజాతకంలో ఎక్కడైనా గురుబలం లేకపోతే గురువు చేయిస్తాం. కానీ మాలాంటి వాళ్ళము గోచారం చూస్తే వెంటనే ఏలినాడు శనులు, అష్టమ శనులు, కంటక శనులు, వేదాశనులు, శని 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 అంటే అందరికీ ఒక భూతంలా కనబడతాడు. ఏడిపిస్తాం. సామాన్యులం కదమ్మా, మనం చాలా చిన్నవాళ్ళము. ఒక రకంగా శని అంటే మృత్యువుతో సమానం. కానీ ఆయన మృత్యువుని ఇవ్వడు. మృత్యువుని దగ్గరికి మృత్యువు ఇస్తుందే ఒక వ్యక్తి గతించిన తర్వాత వాడికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఎదురుకుండా ఒక స్టేజ్కి మృత్యువు ఇస్తే వాడి జీవితాంతం భయపడి చూస్తూనే ఉంటాడు. వాడు దాన్నే ఆయన ఇస్తాడు. జీవితాంతం ఆ భయాన్ని విడనాడడానికి ఇస్తాడు. కొంతమంది భయాన్ని వదిలేస్తారు ఆ టైంలో. ఇంక ఎటు మృత్యువుని చూసాం, ఇంకా భయమే ఉందిలే నా మొహం, దేనికైనా మేము సిద్ధమే అంటారు. చూసారా, మేము దేనికైనా సిద్ధమేనండి, మాకు భయం లేదంటారు. ఆ స్థాయికి తీసుకెళ్లేవాడు శని భగవానుడు. కాబట్టి ఆ శని భగవానుడు 4లో ఉండి మృత్యువుని పరిచయం చేసే స్థితిని ఇస్తాడు. అంటే కొంతమందికి వాహన ప్రమాదాలు ఇస్తాడు, వాహనాల పరంగా విపరీతమైన ఖర్చుల్ని ఇస్తాడు, తల్లిగారి యొక్క అనారోగ్య బాధల్ని ఇస్తాడు, వీరి యొక్క ఆరోగ్యం పైన ఎప్పుడూ ఏదో ఒక సమస్య పెడుతూనే ఉంటాడు. కర్మ ఫలితాలు ఇవన్నీ కూడా. అట్లాగే ఏదైనా ఒక గృహం కానీ ఒక వాహనం కానీ అమ్ముదాం అనుకుంటారు. ఎవరైనా పాత వెహికల్స్ ఉంటే అది అమ్మేసేయాలి అనేటటువంటి తాపత్రయంతో ఉంటారు. ఆ అమ్ముదాం అనుకున్నప్పుడు కూడా మీడియేటర్స్ వలన సరైన లాభం రాకపోవచ్చు. దానివల్ల కూడా వీరికి మానసిక క్షోభ, దానివలన అసలు అమ్ముడుపోవట్లేదనే ఒక దీర్ఘకాలికంగా ఆయన దీర్ఘకాలిక గ్రహం ఓ పట్టాన వెంటనే చేసాడు అనుకోగానే చిటికేయంగానే చేయడు. ఆయన మనకి చేతులు ఎప్పుడు పుట్టాల్సిందే చిటికలేసి. ఆయన ఏ టైంలో పెట్టాడో ఆ టైంకే జరుగుతాయి. ఉంది గృహయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. గురుడు బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. ఆయన ఆల్రెడీ ఎప్పుడైతే గురువు అనేటటువంటి వాడు ధనస్సు రాశి వారికి సప్తమంలో జూన్ వరకు ఉన్నాడో వివాహ యోగము ఉంది, అనుకున్న సంకల్ప బలము ఉంది, విదేశాలకు వెళ్ళే అవకాశము ఉంటుంది, బంధువులతో చక్కటి విందులు వినోదాలు మంచి ఫంక్షన్స్లో పాల్గొనడము, అక్కడే వీళ్ళ అమ్మాయికో వీళ్ళ అబ్బాయికో సత్సంబంధాలు చూడటము. కొంతమంది ధనుస్సు రాశి వారు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే వాళ్ళే ఎత్తుకుంటూ ఉంటారు. ఈ పండగల్లో పబ్బాల్లో వెళ్తున్నప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి ఆ తాపత్రయం పెరుగుతుంది. అయ్యో మాకు పెళ్ళిళ్ళు కాలేదు, పరిచయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. దాని అంటారు కదా, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళ పరిచయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ధనుస్సు రాశి వారికి ఆ పార్ట్ ఎక్కువగా ఉంటుంది జూన్ వరకు. జూన్ లోపల అయిపోతాయి, ఒక్కోసారి అకస్మాత్తుగా జరిగిపోతాయి. శని యొక్క దృష్టి కూడా ఉంది కదమ్మా. ఒకటమ్మా, మనం శనిని ఒక కోణంలోనే చూస్తున్నాం, శాస్త్రం అన్ని కోణాల్లో చూపించింది. గురు దృష్టి ధనుస్సు రాశి మీద పడుతోంది, శని దృష్టి పడుతోంది. అంటే దృష్టి పడ్డప్పుడు ఒకవేళ వీరి జన్మజాతకంలో గనక కళ్యాణ యోగానికి సంబంధించిన దశలు అంతర్దశలు జరిగితే వాటిల్లో ఇక్కడ ఎక్కడైనా గురు శనులు కూడా లింక్ అయి ఉంటే అక్కడ వెంటనే వీళ్ళ యొక్క దృష్టి వీళ్ళకి ధనుస్సు రాశి వారికి పెళ్లిని చేసేస్తుంది. చక్కటి సత్సాంప్రదాయం కలిగినటువంటి అమ్మాయో అబ్బాయో లభిస్తారు. కాబట్టి వివాహపరంగా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో కూడా కొత్త కొత్త ఆలోచనలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది పాత బండ్లు కొనటము అమ్మటము క్రయ విక్రయాలు చేస్తారు, పర్చేజ్ అండ్ సేల్స్ ఉంటాయి చూసారా, వారికి కూడా వ్యాపారంలో చాలా చక్కటి లాభాన్వేషణ కోసం ఎదురు చూస్తారు. అట్లాగే లాభాలు కూడా కలుగుతాయి. సంతానపరంగా వీరికి దాదాపుగా అక్టోబర్ 31 అంటే నవంబర్ నుంచి ప్రయత్నాలు అనేటటువంటివి వీళ్ళకి సఫలీకరిస్తాయి. సంతాన యోగము గురుబల పరంగా చూస్తే కనుక వీరికి అత్యద్భుతం. ఎప్పుడంటే కొంతమంది ప్రెగ్నెన్సీ తీస్తూ ఉన్నా కూడా మధ్యలో కొంచెం కంగారు పెట్టే అవకాశాలు ఉంటాయి. మధ్యలో ఉండాలమ్మా. ఆయన దృష్టి బలం చాలా గొప్పదమ్మా. గురు దృష్టి ఉంటే అక్కడ మంటైనా ఆగిపోవాల్సిందే. అంత మహానుభావుడు ఆయన గురువు. జాతకంలో
ఆయన గనక యోగవంతుడైతే గనక అసలు చాలా అద్భుతం. అదే కనుక జాతకంలో ఆయన ఏ మృత్యుకారకుడో కొన్ని ఉంటాయిలేండి, మళ్ళీ ఆయన ఏం అతి మంచివాడు కాదు, జన్మజాతకాలలో మళ్ళీ కొన్ని లగ్నాలకు ఆయన చెడ్డవాడు. ఆ చెడ్డవాడు ఆయన ఇచ్చేటటువంటి కొన్ని కారకత్వాలు చెడయ్యి ఆయన దృష్టి ఇప్పుడు పడుతుంది అనుకోండి, ఆ భావాన్ని చెడగొట్టేస్తాడు ఆయన. ఇప్పుడైతే మనం రాశి గురించే మాట్లాడుతున్నాం. వలన నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళు ధనుస్సు రాశి వారికి గురుబలం అత్యద్భుతంగా ఉంది. ఆయన 8వ స్థానంలో జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా 8వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా కొంతమందికి గృహ వాహన పరంగా కొన్ని ప్రమాదాలు జరిగి కొత్త వాహనం కలగటానికి అవకాశాలు వస్తాయి, స్వల్ప ప్రమాదాలు జరుగుతాయి. తల్లిగారి యొక్క అనారోగ్య సూచనల వలన ఆర్థిక ధన నష్టము, వీరికి కూడా కొంత ప్రాణపీడ కలగడానికి అవకాశం ఉంటుంది. ఏది గురుడు ఆ టైంలో జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు వీరు కంపల్సరీ గురుబలం కోసము దత్తాత్రేయ హోమాన్ని, లేకపోతే దక్షిణామూర్తి వారి యొక్క జపాన్ని, క్షీరతర్పణాన్ని, దక్షిణామూర్తి హోమం, విద్యార్థులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, లేకపోతే భూములు కొనుగోళ్ళు అమ్మకాలు చేసేటటువంటి వాళ్ళు, తల్లిగారి ఆరోగ్యం బాగాలేదనుకోండి ఆ సమయంలో ఎవరికైనా సరే, ఎందుకంటే గురువు అక్కడ ఉంటే ఆరోగ్యం కాస్త చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాస్త ఏం చేయాలంటే గురుగ్రహ పాశుపత రుద్రహోమాన్ని చేసుకోవాలి, ఆ భస్మాన్ని ధరించాలి. ఇట్లా ఏదైనా ఆ గ్రహానికి అధిష్టాన దేవతకి సంబంధించిన హోమం అనేటటువంటిది కంపల్సరీ వీరు జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ లోపల గురుగ్రహాన్ని చక్కగా వేడుకోవాలి. పిల్లలైతే కనుక విద్యాభివృద్ధి కోసము దక్షిణామూర్తిని ప్రార్థించండి. కొంతమందికి అకస్మాత్తుగా గృహయోగం కలిగే అవకాశాలు ఉంటాయమ్మ, కలుగుతుంది. మీకు గురుబలము ధనుస్సు రాశి వారికి పూర్తిగా ఉంది ఈ సంవత్సరం, నేను చెప్తున్నాను పూర్తిగా ఉంది. అష్టమంలో ఉన్నప్పుడే కొంచెం ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి, గురువు వీళ్ళకి మంచివాడే కదా, దైవాన్ని ప్రార్థన చేయాలి. దత్తాత్రేయుడి గుడికి వెళ్ళటం, దత్తాత్రేయుడి దీపారాధనలు చేయటం, ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేయటము, దక్షిణామూర్తి యొక్క మానసిక జపం చేయటము, ఆయన ఎక్కడున్నానో ఎదుక్కోవటము, ఇట్లా. లేకపోతే అరుణాచలం, కొంతమంది ఆరోగ్యపరంగా అసలు బాగాలేదనుకోండి, అరుణాచలానికి జనం లేనప్పుడు వెళ్ళాలి. పబ్లిక్ ఉన్నప్పుడు వెళ్ళటం గొప్ప విషయం కాదమ్మా. లేనప్పుడు వెళ్ళి ఆయన ఓం మంత్రాన్ని ఓం శివాయ గురవే నమః అనుకుంటూ చక్కగా ప్రదక్షిణాలు చేశారనుకోండి, చక్కగా 4 గంటలు కాదు 6 గంటలు చేసుకోండి, ఏ సాయంత్రం పూట వెళ్ళి చేసుకోండి. అంతేగాని లక్షల మందిలో మేము వెళ్ళొచ్చాము, జనం అంతమంది ఉన్నారని చెప్పుకోకూడదు. విడి రోజుల్లో కూడా స్వామివారు ఉన్నారు, పౌర్ణమి రోజే అక్కడ ఉండడు. పౌర్ణమి అనేటటువంటిది ఈశ్వరుడికి లెక్కలోకి వస్తుంది. మనలాంటి వాళ్ళం వెళ్ళి తొక్కిసలాడి అక్కడ మానసిక క్షోభ, శారీరక క్షోభ, విపరీతమైన డబ్బు ఖర్చు, కొంతమందికి వస్తువులు పోతాయి. అవసరమా? పౌర్ణమి తర్వాత వెళ్ళండి, 2-3 రోజుల తర్వాత ఎవరో ఉండరు, ప్రశాంతంగా చేసుకోండి. అష్టలింగాలు ఉంటాయి, దర్శనం చేసుకోండి. ఇట్లా ఎన్నో ఉపయోగాలు ఉంటాయమ్మా. కాబట్టి ధనుస్సు రాశి వారికి సంతాన యోగము, వివాహ యోగము ఇవన్నీ కూడా మధ్యలో తప్ప, ఏది జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు మాత్రం కొంచెం ప్రయత్నాలు ఆపుకోవడం మంచిది. ఎట్లయినా ముహూర్తాలు ఉండవు. నవంబర్ నుంచి మాత్రము మళ్ళీ వీళ్ళకి శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే డిసెంబర్ 5 వరకు రాహు యొక్క బలము వీళ్ళకి చాలా అత్యద్భుతంగా ఉందమ్మా. మంచి ఫలితాలు అంటే ధనపరంగా ఏదైనా సంకల్పించుకున్నా, ధైర్యముగా వీళ్ళు ఏదైనా సరే సాహసోపేతమైనటువంటి కొన్ని విషయాల యందు, గృహ విషయాలు లేకపోతే ధన విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ ఏదైనా కొన్ని నిర్ణయాలు స్వయం సమృద్ధిగా తీసుకున్నారనుకోండి, అన్ని పనులు సక్సెస్ అవుతూ ఉంటాయి. ఎక్కడా వాళ్ళకి ఆటంకాలు రావు. జాతకంలో కూడా రాహు మహర్దశ జరిగితే ఇంకా యోగంగా ఉంటుంది. ఎప్పుడైతే రాహువు డిసెంబర్ 5 తర్వాత మకర రాశిలోకి ద్వితీయంలోకి వస్తాడో, అష్టమంలో కేతు వస్తాడో, ఆర్థిక పరంగా, గృహపరంగా, తల్లిపరంగా ఇక్కడ గురుబలం కాస్త కాపాడుతుంది. అదే ఆయన ఏం చేయడమ్మా, గురువు అనేవాడు కాపాడుతూ ఉంటాడు. వీళ్ళకి ఏం పెద్ద డేంజర్ ఏమి ఉండదు. రాహుకేతువులు మారినప్పుడు మాత్రం డిసెంబర్ నుంచి వీరు కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని, వాళ్ళు ఎప్పుడైతే పట్టాలు మారుతారో రాహుకేతువులు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవాలి. మృత్యు దోషం అనేటటువంటిది కేతువు 8వ ఉంటే మృత్యు దోషం అంటారు శాస్త్రరీత్యా. తల్లిగారికి మృత్యు దోషం ఉంటుంది. వీరికి కూడా కొన్ని ప్రమాదాలు వాహనపరంగా కానీ, జలగండాలు కానీ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మానసిక క్షోభ అంతా ఇంత ఉండదు, పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. మళ్ళీ గురుబలం ఉంటుంది కదా, వెంటనే తగ్గిపోతారు. ఆ సమయంలోనే అర్థం కాదు గృహంలో సభ్యులకి. అందుకని ఏం చేయాలి, రాహుకేతువులు చక్కగా జపం చేయించుకోవాలి. క్షీరతర్పణాలు, హోమం, సుబ్రహ్మణ్య హోమంతో పాటుగా రాహుకేతువుల హోమము. అట్లాగే వీరు డిసెంబర్ 5 నుంచి మళ్ళీ 1.5 ఇయర్ వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా గణపతి ఆరాధన వదలకూడదు. కేతుగ్రహ స్తోత్రము, మృత్యుంజయ జపము చేస్తూనే ఉండాలి డిసెంబర్ తర్వాత. రైతులకి కొంచెం ఆలోచించి పెట్టుబడులు పెట్టాలమ్మా.
ఎందుకంటే అమ్మ మధ్యలో వేరే గ్రహాలు యాక్టివేట్ అయినప్పుడు వీళ్ళకి ఫ్లక్చువేషన్స్ కరెక్ట్గా వారికి పంట వచ్చే టైంలో ఈసారి కాస్త వర్షాలు అవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, వర్షాలు వరదలుగా కూడా మారుతూ ఉంటాయి. అప్పుడు వీరు పెట్టినటువంటి పెట్టుబడికి ఈ ధనుస్సు రాశి వారికి కొంత ఇందాక మనం అనుకున్నట్టుగా జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో ఏదైనా పంట వచ్చిందే అనుకోండి సపోజ్, అక్కడ ఇబ్బందులు పడతారు. లేకపోతే రేట్లు పెరిగి వీరు పెట్టిన ధనానికి తగ్గట్టుగా అమౌంట్ రాకపోవచ్చు. కావచ్చు 2 పంటల్లో కూడా పోతాయి, కానీ గవర్నమెంట్ సహాయ సహకారాలు కొంచెం తక్కువగా లభిస్తాయి. వీరు పెట్టిన పెట్టుబడి అంత తృప్తికరంగా వీరికి అందకపోవచ్చు అని మాత్రము శాస్త్రం చెబుతోంది. అది మళ్ళీ అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండాలి, అదృష్టం కలిసి రావాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి అంటే సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి పరిహారం పాటించమంటారు? ఏం లేదండి, ధనుస్సు రాశి వారు ప్రతినిత్యము కూడా దశరథ శని ప్రోక్తము అని ఉంటుంది. అంటే దశరథుడు వారు శనికి సంబంధించిన స్తోత్రాన్ని రచించాడు. ఆయన స్తోత్రాన్ని చేసిన ఆ స్తోత్రాన్ని చదవండి, లేదా ఓం నీలాంజన సమాభాసం రోజుకి 19 సార్లు చేయండి. ప్రతి శనివారము కూడా శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలయంలో 19 ఒత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేసి కొంచెం 1 కిలో ఉప్పు తీసుకెళ్ళి 8 సార్లు మన కొబ్బరి చెట్లు ఉంటే కనుక ఆ చెట్టు మొదట్లో వెయ్యాలి. లేదా స్వామివారి దీపారాధన కింద చక్కగా ఆ 8 గుప్పెళ్ళు ఉప్పు వేసి దానిపైన ఈ యొక్క దీపారాధన చేసి 1 రూపాయి కాయను నల్ల నువ్వులు వీరి చుట్టూ ఇట్లా తిప్పేసేసి దాంట్లో వేసేసుకోవటం వలన అర్ధాష్టమ శని దోషాలు పోతాయి. కార్య ఆటంకాలు, శారీరక అనారోగ్య బాధలు, విద్యా విఘ్నాలు, గృహంలో అప్రశాంతత సమస్యలు, తల్లిగారి యొక్క అనారోగ్య బాధలు ఇవన్నీ కూడా తీరిపోయి శని వలన కలిగేటటువంటి కర్మదోషాలు కొంతవరకు మనం తగ్గించుకోగలుగుతాం. ఆయన ఇచ్చేవి ఎప్పుడూ కూడా తగ్గవు, మనం తగ్గించుకోవాలి. అట్లాగే ఒకసారి కాదు 2 సార్లు అయినా సరే శనికి జపతపాలు చేయించుకో. మీకు కష్టం బాగా వచ్చేసింది, మన వల్ల కాదు, ఊపిరాడట్లేదు అన్నప్పుడు శని జపం చేసి ఆ తీర్థం తీసుకోండి, బ్రాహ్మణ చేత చేయించి. లేదా ఒక్కసారి ఈ సంవత్సరం మొత్తంలో శనికి సంబంధించిన మృత్యుంజయ పాశుపత హోమం తప్పకుండా వారు చేసుకోవాలమ్మ. జపం చేయించి ఒకరోజు 1000 సార్లైనా జపం చేయించి 100 సార్లు మృత్యుంజయ హోమం చేయాలి. శనికి సంబంధించిన జపము హోమం చేసుకోవాలి. ప్రతి శనివారము ఉపవాస దీక్షలు వీరు పాటించడం వలన ఆరోగ్యానికి మంచిది. నూనె వస్తువులు వాడకూడదు. హనుమాన్ చాలీసా వీలుంటే శనివారము మీరు కూర్చుంటే 4 గంటలు కూర్చుంటారో 3 గంటలు కూర్చుంటారో, లేదా అంత ఓపిక లేదండి అనుకుంటే 13 సార్లు 14 సార్లు లెక్క ఉంటుంది. అన్నిసార్లు చదివి ఆ తీర్థం తీసుకోండి. ఆ ఎరుపు అక్షతులు సింధూరపు అక్షతులు వేసుకొని సింధూరం పెట్టుకొని బయటపడండి. తప్పకుండా గురుగారు, ధనుసు రాశి వారికి సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మీ జాతకం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.